ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటు విప్రో, హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా M&M, హీరో మోటోకాప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,944 దగ్గర కొనసాగుతోంది. స్వల్ప లాభాలు 78 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో, ఇటు నిఫ్టీ 500 దాదాపుగా 95 పాయింట్ల లాభంతో, ఇటు నిఫ్టీ బ్యాంక్ కూడా దాదాపుగా 303 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం చాలా మంచి లాభాల్లో ఉన్నట్టు చూసుకోవచ్చు. 892 పాయింట్ల లాభంతో ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే, లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ ఎకనామిస్ట్, అట్లాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మనం చూస్తే ఈ అదానీ గ్రూప్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 1,00,000 కోట్లు తగ్గడానికి కారణం ఏంటి? దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతూ ఉంది. అయితే నిన్న ప్రధానంగా మనం అదానీ గ్రూప్ స్టాక్స్ దాదాపుగా 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ డౌన్ అవటం అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఎందుకు జరిగింది అంటే, అదానీ గ్రూప్ సంబంధించిన కంపెనీలో ఒక 4 కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని షేర్లను డిపాజిటరీస్ ఫ్రోజన్ చేశాయి. ఎప్పుడే ఈ ఫ్రోజన్ చవి అనేటువంటిది మార్కెట్లో ఈ గ్రూప్ స్టాక్స్ మీద విశ్వసనీయతని కొంత దెబ్బతీసింది. అట్లా సెల్లింగ్ రావటం జరిగింది. దానివల్లే అంత ఫాల్ జరిగి గ్రూప్ యొక్క క్యాపిటలైజేషన్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని కోల్పోవటం జరిగింది. అయితే దానిలో కొద్ది మేరకు మాత్రం ఈరోజు రికవరీ చేస్తున్నారు. దీంతో పాటుగా మనం ఈరోజు మార్కెట్ పరిస్థితులను కూడా గమనిస్తే, మార్కెట్లో ఓపెనింగ్లో సెన్సెక్స్ 500 పాయింట్ల పైన లాభాలతో ఉంది. 81,500 దాటిపోయింది. అయితే తర్వాత క్రమేణా ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది మనం చూసాం. ఈవెన్ నిఫ్టీ కూడా 25,000 నుంచి కిందకి రావటం జరిగింది. ఇలా జరగటానికి ప్రధానంగా కారణాలు మనం గమనిస్తే, ముందుగా మార్కెట్ పెరిగిందేమన్నా యుఎస్ టారిఫ్ల విషయంలో ఈ యొక్క అంచనాలు ఎక్కువగా ఉండి పెరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళా భయాలు నెలకొన్నాయి. ఏంటంటే, మనకి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన మాటల ప్రకారంగా నిజంగా నిలబెడతారా, ఈ ట్రేడ్ టాక్స్ సక్సెస్ అవుతాయా లేదా అనేటువంటి భయాలు ఉండటం వల్లే ప్రాఫిట్ బుకింగ్కి వచ్చినందువల్ల మనం కొంత ఈ ఫాల్ అనేటువంటి చూసామండి. రైట్ సార్, అరుణ గారు ఉన్నారు మండపేట నుంచి. అరుణ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్తే రావు గారు. నమస్తే అమ్మా. నేను ఫ్రెష్ గా సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకోవాలనుకుంటున్నానండి. అలాగే ఏషియన్ పెయింట్ షేర్స్ ఉన్నాయండి. అది షార్ట్ టర్మ్ కే తీసుకున్నానండి. ఏషియన్ పెయింట్ 2,300 ప్రైస్ రేంజ్ లో. సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అంటారు? అలాగే సుప్రీం ఇండస్ట్రీస్ తీసుకోవచ్చా అండి? ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తానండి, కనీసం ఒక 2-3 మంత్స్ అయినా కానీ మీరు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా మళ్ళా ఒక 5 to 10% అప్రిసియేషన్కి అవకాశం ఉందండి. స్టాక్ మంచి పర్ఫార్మెన్సే చూపిస్తుంది. సో ఇమీడియట్గా మీరు సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2-3 నెలల కాలంలో ఒక 5 to 10% కరెంట్ రేట్ నుంచి అప్రిసియేషన్లో మీరు సేల్ చేసే ప్రయత్నం చేయండి. కరెంట్ రేట్ మీద ఒక 1% డౌన్లో స్టాప్ లాస్ని పెట్టుకుని హోల్డ్ చేయండి. సుప్రీం ఇండస్ట్రీస్ విషయానికి వస్తే, కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. దానికన్నా కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఎన్నో స్టాక్స్ మీకు అందుబాటు ధరల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు షార్ట్ టర్మ్ ఆలోచనతో అయితే టెక్నాలజీ షేర్లు, బ్యాంకింగ్ షేర్ల వైపు చూడటం మంచిదండి. రైట్ సార్, గిరి గారు ఉన్నారు కొత్తగూడెం నుంచి. గిరి గారు నమస్కారం. నమస్తే అండి. సార్, నా దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 151 రూపాయలు సార్ లాస్ట్ లో ఉంది. ఒకసారి స్టార్ట్ నేమ్ చెప్పండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. అది 151 లో కొన్నాను. 130 ఉంది ఇప్పుడు. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? అదొకటి. హెచ్సిఎల్ టెక్ కానీ టీసీఎల్ కానీ ఎనీ వన్ ఇప్పుడు కొనుక్కోవచ్చా ఈ రేట్లో? ముందుగా టెక్నాలజీ షేర్ల విషయానికి వస్తేనండి, టెక్నాలజీ షేర్లు ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండే. అయితే మీరు హెచ్సిఎల్ టెక్, టీసీఎస్లో కంపారిటివ్గా చూసుకుంటే హెచ్సిఎల్ టెక్కే గ్రోత్ ప్రాస్పెక్ట్ ఇంకా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అండి. రిలేటివ్గా ఈ రెండిట్లోనూ కూడా రిలేటివ్ చూసినప్పుడు మీరు ఆ రెండిట్లో హెచ్సిఎల్ టెక్ వైపుకి మొగ్గు చూపటం మంచిది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కరెంట్ రేట్లో మీరు సేల్ చేయకుండా హోల్డ్ చేయండి. కాకపోతే ఫ్రెష్ బయింగ్ మాత్రం ఇంకా తగ్గి ఏ 120కి వస్తే మళ్ళీ యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఈ 130ల స్థాయిలో యావరేజ్ చేయకుండా ప్రస్తుతానికి ఉన్న షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయడం మంచిదండి. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, రావు గారు. నమస్తే అండి. సార్ ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ సార్, దాని కొంత ప్రాఫిట్ బుక్ చేశాను నేను కొంచెం. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా, అరౌండ్ ఈ ప్రైస్ లో తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తా అంటే ప్రాఫిట్ అది బాగా చూపిస్తున్నాను క్వార్టర్స్ లో ఇయర్ బెట్స్ ఉన్నాయని చెప్పి విన్నాను నేను. అది అంటే కొంచెం మీరు ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారండి? కొంచెం అరౌండ్ 5 lakhs దాకా ప్రాఫిట్ బుక్ చేశానండి. ఓకే అండి, మంచిదండి. ఇప్పుడు దానిలో మళ్ళా ఇప్పుడు ఇమీడియట్ గా అదే స్టాక్ లోకి ఫ్రెష్ బయింగ్ జోలికి వెళ్లకుండా మీరు ఇప్పుడు ఇమీడియట్ గా ఈ కొద్ది కాలానికే గనక ఏదన్నా స్టాక్స్ కొనే ఆలోచన గనక ఉంటే మీరు ప్రధానంగా బ్యాంకింగ్ లో ఉన్నటువంటి లీడర్స్ వైపు ప్రైవేట్ రంగ బ్యాంకు సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు వీటిలో ఇన్వెస్ట్ చేసే ఆలోచన చేయొచ్చు. అలాగే టెక్నాలజీలో కూడా మీరు హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ వైపు చూడొచ్చండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ 3 స్టాక్స్ గురించి. ఐఓబి 45 లో ఉందంట, E2E నెట్వర్క్ తర్వాత 3980 లో ఉంది, 3980 లో, ఎన్సిసి వచ్చేసి 228 లో. 2 years కోసం హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అని అడుగుతున్నారు ఈ 3 షేర్లు. మనం ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఒక 2 షేర్ల గురించి ఆన్సర్ ఐఓబి ఒకటి, తర్వాత మళ్ళా ఇంకోటి లాస్ట్ లో ఇంకోటి ఏదో ఎన్సిసి, ఈ రెండు గురించి చెప్పుకుందాం. ముందుగా ఐఓబి విషయానికి వస్తే మీరు ఇంకా ఇప్పుడు యావరేజ్ చేయటం మంచిదండి. 45 లో కొన్నారు. అయితే ఐఓబి షేర్ ఇప్పుడు కరెంట్ అరౌండ్ 39 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. సో ఈ రేట్లో కొని మీరు యావరేజ్ చేసుకుని అట్లీస్ట్ ఒక 1 year కోసం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్కి అవకాశం ఉందండి ఐఓబి. లేకపోతే ఎన్సిసి విషయానికి వస్తే ఎన్సిసి ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేయండి, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం బిలో 200కి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళా ఫ్రెష్ బయింగ్ చేసే ప్రయత్నం చేయండి. లేదు కొంచెం పెరిగితే కనుక దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి ఎల్ఎన్టీలోకి షిఫ్ట్ అవటం బెటర్ అండి. ఎందుకంటే ఆ సెక్టార్లో మీరు చూసుకుంటే ఎల్ఎన్టీ గ్రోత్ పాత్ ఇక్కడి నుంచి కూడా ఇంకా చాలా ఎక్కువగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఎన్సిసిలో కరెంట్ ప్రైస్ నుంచి ఎక్కువ అప్రిసియేషన్ అవకాశాలు కనిపించట్లేదు. దానికన్నా కూడా ఎల్ఎన్టీ ఎనీ టైం మెరుగండి. కాబట్టి ఎన్సిసిని కాస్త రైజ్లో ఉన్నప్పుడు అవకాశం తీసుకుని బయటకు వచ్చి ఎల్ఎన్టీకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. సార్ వర్మ గారు ఉన్నారు కాకినాడ నుంచి. వర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడిగాను డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. కోరమండలో ఇదేదో ప్రభుత్వం లేదు ఇంకా ఇంటర్నేషనల్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే బై చేయొచ్చండి. అది ఎవ్రీ డిప్ లో కూడా స్మాల్ క్వాంటిటీస్ బై చేసి 2 to 3 years కి హోల్డ్ చేస్తే రీజనబుల్ రిటర్న్ కి అవకాశం ఉందండి. రైట్ సార్, అట్లాగే ఈరోజు ప్రత్యేకంగా ఐటీ మరియు తర్వాత బ్యాంకింగ్ లో పెరుగుదలకు సంబంధించి ఎట్లా చూస్తారు, ఏం చేయొచ్చు, దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? రైట్ అండి. ముఖ్యంగా షార్ట్ టర్మ్ లో ఈ రెండు రంగాల షేర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఒకటేంటంటే ఇవి ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి ఇప్పటి వరకు. అందువల్ల కరెక్షన్ కాస్త పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా అక్కడి నుంచి ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇప్పుడు టారిఫ్లకు సంబంధించినంతవరకు చర్చలు జరిగే అవకాశాలు ఉండటం వల్ల ఐటీ రంగం మీద పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలతోటే ఐటీ రంగ షేర్లలో కొనటం మొదలుపెట్టారు. అలాగే బ్యాంకింగ్ విషయానికి వస్తే ఓవర్సోల్డ్ జోన్లో ఉండటం, తర్వాత ఇక్కడి నుంచి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్లు కూడా బాగుండటంతో బ్యాంకింగ్ కంపెనీలకు సంబంధించి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ లీడర్స్తో చూసుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. అలాగే టెక్నాలజీలో కూడా మనకి ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఈ 2 షేర్లు కూడా చాలా మంచి రిటర్న్స్కి అవకాశం ఉందండి రానున్నటువంటి 3-4 మాసాల్లో కూడా. కాబట్టి ఈ 2 రంగాల మీద కూడా మనం ఇన్వెస్టర్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. రాష్ట్రీయ కెమికల్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ 2 ప్రాఫిట్ లో ఉన్నాం సార్. కొంతకాలం వెయిట్ చేయండి, దాంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. కానీ ఆర్సీఎఫ్ విషయానికి వస్తే ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదగిన స్టాకు. అదే కాకుండా క్రమం తప్పకుండా రెగ్యులర్గా
డివిడెండ్ కూడా చెల్లిస్తున్నారు. ఆర్సీఎఫ్ షేర్ హోల్డర్స్ లాస్ట్ 10 yearsలో కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదు. కన్సిస్టెంట్గా డివిడెండ్స్ చెల్లించటము, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటాం. ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఆర్సీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ని అయితే కొనసాగించండి. రెడ్డి సార్ శేఖర్ గారు ఉన్నారు కాలర్. శేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ అది సిగాచి ఒకటను, ఇంకొకటి స్టాండర్డ్ గ్లాసు. సిగాచి యావరేజ్ చేయొచ్చా, స్టాండర్డ్ గ్లాస్ ఈ రేట్ లో బై చేయొచ్చా? సిగాచి అయితే యావరేజ్ చేయకండి. కంపెనీకి ఇది జరిగినటువంటి పరిణామాల్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తగ్గటమే కాకుండా కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ విషయాల మీద కూడా క్వశ్చన్ మార్క్స్ రావటం జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే దానిలో ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయకండి. ఇకపోతే స్టాండర్డ్ గ్లాస్ విషయంగా వస్తే ఆన్ డిప్స్లో బై చేసే ప్రయత్నం చేయొచ్చు అండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ఎంట్రీ లెవెల్స్ 2 to 3 years కోసం అడుగుతున్నారు. 2 నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధి సిడిఎస్ఎల్లో కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే ఎప్పుడైనా సరే వారెన్ బఫెట్ గారి మాటలో చెప్పాలంటే ఏ బిజినెస్లు అయితే మోనోపొలీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి బిజినెస్లు మీద లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్వెస్టార్కి ఎప్పటికీ కూడా ప్రయోజనం ఉంటుందని ఆ ఆలోచనతో ఉన్న ఇన్వెస్టారు వాళ్ళ కోసం తప్పన వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఇన్వెస్ట్ చేయదగినటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయి. ఇవి ఈ మోనోపొలీగా ఉన్నటువంటి కంపెనీల్లో మన సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి 3 కూడా లిస్టెడ్ కంపెనీలో అద్భుతమైన అవకాశాలని చెప్పొచ్చు. మీరు గమనిస్తే ఇటీవల ఎన్ఎస్డిఎల్ 880 రూపాయల్లో వచ్చిన ఇష్యూ 880లో లిస్ట్ అయ్యి నియర్లీ 50%, మోర్ దాన్ 50% రిటర్న్ వితిన్ 2 to 3 monthsలో అందించడం జరిగింది. అయితే ఇంతటితోటే ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. లేకపోతే ఎంట్రీ లెవెల్స్ విషయానికి వస్తే సిడిఎస్ఎల్ కరెంట్ లెవెల్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఎన్ఎస్డిఎల్ విషయానికి వస్తే సమ్వేర్ అరౌండ్ 1200 రూపీస్లో ఫ్రెష్ ఎంట్రీ ప్రయత్నించవచ్చు. అలాగే బిఎస్సి కూడా కరెంట్ రేట్లో తీసుకోవచ్చు. ఈ 3 షేర్లు కూడా మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్, ఖమ్మం నుంచి ఉన్నారు హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ అడగండి. హనుమాన్ సింగ్ గారు సార్ నమస్తే సార్. నమస్తే. మాట్లాడండి. నమస్తే దివ్య సార్. నమస్తే అండి. సార్ మార్కెట్స్ అశోక్ లేలాండ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా సార్? రెండిట్లోనండి అశోక్ లేలాండ్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఏంటంటే అశోక్ లేలాండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రేట్ నుంచి కూడా కమింగ్ 3 to 6 monthsలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉందండి అశోక్ లేలాండ్లో. సో మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలంటే మాత్రం అశోక్ లేలాండ్ని కన్సిడర్ చేయండి. రైట్ సార్, ఏలూరు నుంచి రావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. ఇంజనీరింగ్ అండి, లేదండి 17,500లో కొన్నామండి. ఒక్కసారి స్టార్ట్ నేను చెప్పండి. పీటీసీ ఇంజనీరింగ్. ఓకే ఓకే. ఇంకోటి జెన్ టెక్నాలజీ అండి, 2040లో కొన్నామండి. అసలు పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం. ఈ 2 షేర్లు కూడానండి మీరు కాస్త రైజ్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నాలు చేయండి. వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్లో లేవు. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇంతకుముందే మాట్లాడుకున్నటువంటి కంపెనీలు ఏదైనా కానీ టెక్నాలజీలో న్యూ ఇన్వెస్ట్మెంట్ కోసం చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా టాటా టెక్నాలజీలో కూడా అరౌండ్ 700 రూపీస్లో ఎంటర్ అయ్యి షార్ట్ టర్మ్ కోసం 800 రూపీస్ ప్రైస్ టార్గెట్తో కూడా ప్రయత్నించవచ్చండి. సో ఈ రెండిట్లోంచి ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కంపెనీలు కానీ టాటా టెక్నాలజీ కానీ మీరు ఫ్రెష్ బయింగ్కి పరిశీలన చేయొచ్చు. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. దివ్య గారు నమస్తే, చెప్పండి సతీష్ గారు. సార్ ప్రజెంట్ ప్రైస్ లో ప్రీమియం విక్రమ్ సోడా తీసుకోవచ్చు సార్ న్యూ లిస్టింగ్? న్యూ లిస్టింగ్స్ కండి తొందరపడకండి. ఏంటంటే వీటి యొక్క ప్రైస్ డేటా మనం కరెక్ట్గా అనలైజ్ చేసి వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడానికి కావాల్సినంత డేటా రావడానికి కొంత టైం పడుతుందండి. నేను నార్మల్గా ఫ్రెష్ లిస్టింగ్ అవ్వగానే బై చేయమని చెప్పాలంటే దానికి డేటా లేకుండా చెప్పలేని పరిస్థితి. ఎన్ఎస్డిఎల్ ఒక ఎక్సెప్షన్ ఎందుకు తీసుకున్నారంటే రండి, ఎన్ఎస్డిఎల్ విషయంలో మోనోపలీ కంపెనీ కాబట్టి దానిలో సిడిఎస్ఎల్ ఇది కూడా పర్ఫార్మెన్స్కి అవకాశం ఉందని చెప్పడం జరిగింది.
సో మీరు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీల విషయాలు దేన్నైనా సరే కనీసం ఒక 1 year ట్రాక్ రికార్డ్ అన్నా మనం లేకుండా బయింగ్ రికమెండేషన్ అనేది ఇవ్వలేమండి. సో ఇంకా దానికన్నా కూడా ఆల్టర్నేటివ్గా ఇప్పటికే ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి పరిశీలించండి. రైట్ సార్, జాగృతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. జాగృతి గారు నమస్కారం. నమస్కారం అండి. డౌట్ అడగండి. ఇది రేడియంట్ క్యాష్ ఇప్పుడున్న రేట్ లో బై చేయొచ్చా అండి? మీరు లాంగ్ టర్మ్ కోసం అండి లేకపోతే షార్ట్ టర్మ్ ఆలోచన? జాగృతి గారు ఓకే అండి. ఇప్పుడు కరెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసం అయితే కరెంట్ రేట్లో ఏదైనా మార్కెట్ కరెక్షన్స్ అప్పుడు ఫ్రెష్ బయింగ్ గురించి చూడండి. ఈ కరెంట్ రేట్లో అయితే మాత్రం లాంగ్ టర్మ్ కూడా బయింగ్ అవాయిడ్ చేయటం మంచిదండి. రైట్ సార్, సుభాషిణి గారు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. పిఎన్బి హౌసింగ్ కెన్ ఐ హోల్డ్ ఇట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా పిఎన్బి హౌసింగ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో హౌసింగ్ కంపెనీస్ అన్నీ కూడా రానున్న రోజుల్లో కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ రంగంలో మనకు ఎల్ఐసి హౌసింగ్, పిఎన్బి హౌసింగ్ ఇవి రెండు కూడా మంచి పనితీరే కనిపించే అవకాశం ఉంది. కనీసం ఒక 2 years అన్న హోల్డ్ చేసే ఆలోచన ఉంటే పిఎన్బి హౌసింగ్ డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. సార్ శ్రీధర్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ నమస్కారం గారు. నమస్తే అండి. నమస్కారం గారు. సార్ నా దగ్గర విప్రో 280 ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు దాన్ని ఏమన్నా యావరేజ్ చేసుకుంటారు, ఇంకా పెరుగుతుందని అంటారా? తర్వాత టాటా మోటార్స్ ఎంటర్ అవుతాయండి ఇప్పుడు ప్రస్తుతం. రైట్ అండి. ముందుగా విప్రో విషయానికి వస్తానండి. విప్రో నిజానికి ఇక్కడి నుంచి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయండి. సో మీరు కొన్న ప్రైస్ రావటమే కాకుండా ఇంకా అంతకు మించి కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం సమ్వేర్ అరౌండ్ 240కి వచ్చినప్పుడు మాత్రం యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ఉండ షేర్లు మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయండి. యావరేజ్ కూడా చేయొచ్చండి. ఏది అరౌండ్ 240 రూపీస్కి వచ్చినప్పుడు మీరు అలా యావరేజ్ చేసి కూడా ముందుకెళ్ళొచ్చండి. ఇంకోటి ఏదో షేర్ అడిగారు. ఎట్లయితే ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. రమేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. రావు గారు నమస్కారం. నమస్తే అండి. స్పోర్ట్ కింగ్ ఇండియా. ఏదండి? ఒక్కసారి స్టాక్ ని చెప్పండి. స్పోర్ట్ కింగ్ SPORT KING ఇండియా టెక్స్టైల్. రైట్, 111 ఉంది 111. చెప్పండి. 113 లో తీసుకున్నా హోల్డ్ చేయమంటారా ఎట్లా? ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చండి. కంపెనీ ఫండమెంటల్స్ బాగానే ఉంది. సో మీరు ఎక్కువ వాల్యుయేషన్ డిఫరెన్స్ కూడా లేదు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, ఈ టాటా స్టీల్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇన్ఫోసిస్ బై చేయొచ్చా? అయితే మీరు గనక ఒకవేళ అది అమ్మితేనే ఇన్వెస్ట్ చేయగలిగే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అమ్మని తప్పలేదు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ అయితే సమీప భవిష్యత్తులో పర్యటనకు అవకాశాలు ఎక్కువే ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక బైబ్యాక్ డెసిషన్లో కూడా ఉన్నారు. దానికి ఆ కారణాల వల్ల కరెంట్ ప్రైస్ నుంచి అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అయినా కానీ షార్ట్ టర్మ్లో ఒక 4 రోజుల్లోనే పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క ఆలోచన అయితే మంచిగానే ఉందని చెప్తాను. రైట్ సార్, శరత్ గారు అడుగుతున్నారు, ఈ అమర్ రాజా అండ్ టాటా మోటార్స్ యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్. రైట్ అండి. ఇంతకుముందు అడిగిన శ్రోత కూడా విప్రోతో పాటు అడిగిన రెండో క్వశ్చన్ టాటా మోటార్స్ గురించే. టాటా మోటార్స్ బై చేయొచ్చా అని అడిగారు. ఇతను యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బేసిక్గా టాటా మోటార్స్ యావరేజ్ పొరపాటు కూడా చేయకండి కరెంట్ రేట్లో. ఎందుకంటే టాటా మోటార్స్ యొక్క ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టార్లో ఉండాలి అనుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా M&M వైపే చూడండి తప్పితే టాటా మోటార్స్లో ఫ్రెష్ బయింగ్ అయితే చేయకండి, యావరేజ్ కూడా చేయకండి. ఇద్దరు శ్రోతలకు కూడా టాటా మోటార్స్ సంబంధించిన ఆన్సర్ అండి. మీరు ఆటోమొబైల్ రంగంలోనే ఉండాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ M&Mకి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇంకా అట్లాగే ఆ రంగంలో ఉన్నటువంటి షేర్లలో మనం చూస్తే హీరో మోటార్ కార్ప్ కూడా రానున్న రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. అశోక్ లేలాండ్ కూడా కొనవచ్చు. రైట్ సార్, చాలా మంది మాట్లాడుకునేది అర్బన్ కంపెనీ IPOకి వస్తుంది, సో అప్లై చేస్తే ఏమైనా ప్రయోజనం? అర్బన్ కంపెనీ ఆల్రెడీ IPO ఓపెన్ అయిందండి ఈరోజు. ఏమైనా ఉపయోగం? అప్లై చేస్తే చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కూడా చూపించింది. అంటే ఓపెన్ చేసిన కాసేపట్లోనే రిటైల్ సెగ్మెంట్ అంతా కూడా మంచి సబ్స్క్రిప్షన్ రావటం జరిగింది. అయితే అర్బన్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అని చూసినప్పుడు IPO ప్రైస్ వాల్యుయేషన్ కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించినప్పటికి కూడా యాజ్ ఆఫ్ టుడేగా గ్రే మార్కెట్లో ఒక 30% ప్రీమియం నడుస్తుందండి. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే తప్పకుండా అప్లై చేయొచ్చు. అప్లై చేసి
ఈ గ్రే మార్కెట్లో ఉండే 30% గెయిన్స్ కనుక రియల్గా రేపు మార్కెట్లో కూడా కనుక వస్తుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ అనేటువంటి పర్పస్లో ఈ అర్బన్ కంపెనీ ఐపీఓకి అప్లై చేయడం మంచిదండి. సార్ మురళీధర్ గారు ఉన్నారు సత్యసాయి జిల్లా నుంచి. మురళీధర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఆప్టిస్ ఉంది సార్, ఆప్టిస్ ఉంది. ఒక్కసారి స్టార్ట్ నేమ్. ఆప్టిస్ ఉంది సార్, ఓపీటీఐ ఎఫ్ఐఎన్. దాని నుంచి మీ క్వశ్చన్ ఏంటండి? సార్ ఆప్టిస్ హోల్డ్ చేయాలా సెల్ చేయాలి సార్? ఇప్పుడు 2347 లో ఉంది, 23 రూపీస్ 47 పైస్. యాక్చువల్గా ఇది ఎగ్జిట్ కావటమే మంచిదండి కరెంట్ ప్రైస్ లో. ఎగ్జిట్ అయ్యి మీరు ఇక్కడ నుంచి ఇంకా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల వైపు చూడటం బెటర్. కరెంట్ రేట్లో అయితే ఎగ్జిట్ అవటం బెటర్ అండి. రైట్ సార్. రామసుబ్బయ్య గారు ఉన్నారు కడప నుంచి. సుబ్బయ్య గారు నమస్కారం. నమస్కారం. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. ఓలా ఎలక్ట్రిక్, ఎంఎల్ఎం ఫైనాన్స్ ప్రస్తుత రేట్లో కొనాల్సిన సార్. ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తారండి, మన 52 వీక్లో 39 రూపాయల నుంచి అలా పెరిగి దాదాపుగా 80 రూపాయల దాకా వెళ్ళటం మనం చూసాము. అయితే మళ్ళీ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉండి 58, 57 ఇలా వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ మళ్ళీ మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలంటే కేవలం లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటేనే బై చేయండి. అది కూడా సమ్వేర్ అరౌండ్ 55 రూపీస్కి వచ్చినప్పుడు మాత్రమే ఓలా ఎలక్ట్రిక్లో లాంగ్ టర్మ్ కోసం బై చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. చెన్నై నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం. లక్ష్మి గారు. రావు గారు నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకేనండి. ప్రీమియర్ ఎక్స్క్లూజివ్స్ లెమన్ ట్రీ ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో అమ్మా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అయితే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి. బట్ లెమన్ ట్రీ హోటల్స్ బై చేయొచ్చమ్మా. ఇన్ఫ్యాక్ట్ హోటల్ సెక్టార్లో ఉన్న కంపెనీల్లో మనకి ప్రజెంట్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్సే చూపిస్తున్నాయి. టాప్ కంపెనీస్ అన్నీ కూడా, అది ఇండియన్ హోటల్స్ అవ్వచ్చు, ఐటీసీ హోటల్స్ అవ్వచ్చు. అలాగే లెమన్ ట్రీ హోటల్స్ కూడా రానున్న 2-3 సంవత్సరాల కాలంలో కూడా చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ రేట్లో కూడా మీరు లెమన్ ట్రీ బయింగ్ స్టార్ట్ చేయొచ్చమ్మా. సార్ అట్లాగే ఈ ఫిజిక్స్ వాళ్ళ త్వరలో ఐపీఓకి వస్తుందని చెప్తా ఉన్నారు. ఎలా ఉంటుంది అసలు అది ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా ఏంటంటే ఫిజిక్స్ వాళ్ళ చాలా పెద్ద కంపెనీ, కాకపోతే ఇది కూడా కొంత లాస్ మేకింగ్లోనే ఉంది. కానీ చాలా ఎక్కువ రెవెన్యూ ఉండటము, ఎక్స్పాన్షన్ ద్వారా ఇంకా మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు ఐపీఓకి ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ఐపీఓ కాబోతుంది. సుమారుగా డిసెంబర్లో ఈ ఐపీఓకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిజిక్స్ వాళ్ళలో కూడా మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్కి అయితే అవకాశం ఉంటుందండి. అందుకని ఇన్వెస్టర్స్ కొంత అమౌంట్ని ఇట్లా రానున్నటువంటి ఐపీఓల కోసం కొద్దిగా పెట్టుకుని ఉంచితే వన్ ఆఫ్ ద ఐపీఓ మనం కన్సిడర్ చేయదగినటువంటి వాటిలో ఫిజిక్స్ వాళ్ళ కూడా ఉందని చెప్పొచ్చు అండి. రైట్ సార్. నాగేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. హలో, మీ డౌట్ అడగండి. ఈ నెట్వర్క్స్ ఏ రేట్ లో కొనుక్కుంటే మంచిదండి? ఇప్పుడున్న రేట్ బాగా పెరుగుతారు, కొనుక్కోసారి ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పినట్టున్నారు మీరు. అయితే ఈ నెట్వర్క్స్ వచ్చేసి కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇప్పుడు వాల్యుయేషన్ పరమైన కంఫర్ట్ లేకపోవటం వల్ల నేనైతే ఇప్పుడు దీనికి బై రికమెండేషన్ ఇవ్వరండి. ఒకవేళ ఏదన్నా లిస్ట్ గెయిన్స్ వచ్చినా కూడా ఇప్పుడు అవి బేసిక్గా ట్రేడింగ్ పరంగా వస్తున్నటువంటి గెయిన్, అలాగే డౌన్ సైడ్ కూడా ఆ స్థాయిలో ఉండొచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయటమే మంచిదండి. సార్ అట్లాగే మెగా సాఫ్ట్ ఒకటి, తర్వాత హెచ్బిఎల్ ఇంజనీరింగ్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సార్. ఇవి రెండు కూడా ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం మంచి కంపెనీలేనండి. వీటిలో ఆన్ డిప్స్లో బై చేస్తే కనుక ఒక 18 months to 2 years పీరియడ్లో రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉందండి. సో ఈ రెండు కంపెనీలు కూడా ఆన్ డిప్స్ బయింగ్ చేసే ప్రయత్నం చేయొచ్చు అండి. రైట్ సార్. ప్రకాష్ గారు ఉన్నారు విజయనగరం నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. స్టేట్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు ఈ రేట్ లో అమ్మొచ్చండి? లేదండి, రెండు కూడా చెప్పండి. చాలా బట్టి హోల్డ్ చేస్తున్నానండి. ఈ స్టేట్ బ్యాంక్ మాత్రం 7.80, 8.20, 8.30 దాటి వెళ్ళడం లేదండి అసలు. ఇది లాంగ్ టర్మ్ కోసం బై చేసి కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత పేషెన్స్ కోల్పోయానంటే ఎలా ఉంటుంది అంటారండి, ఒక మంచి తోటను పెట్టుకుని మనం బాగా దాన్ని క్రాప్కి వచ్చే టైంకి
మనకి అప్పటికే పేషెన్స్ కోల్పోయిందని చెప్పి అమ్మేస్తే కొనుక్కున్నవాడు అక్కడి నుంచి ప్రయోజనం పొందుతూ ఉంటాడు అనమాట. అలాగే కొన్ని కంపెనీలు ఉంటాయి ఫండమెంటల్గా తిరుగులేని కంపెనీలు. వాటిలో మీరు అడిగినట్టు ఈ 2 కంపెనీలు ఆ కోవా చెందుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు. ఇవి 2 కూడా మీరు నిరభ్యంతరంగా ఒక 2-3 సంవత్సరాల కోసం ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. పొరపాటు కూడా వాటిని అమ్మకండి. సార్ ఫైనల్ గా ఈ బంగారం వెండి గురించి మనం ప్రత్యేకంగా ఎప్పుడు మాట్లాడుతుంటాం, మీరు చెప్తా ఉంటారు. ఏంటి అసలు ఈ ఫ్యూచర్ లో ఏది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, ఇంకా ఎట్లా ఉంటుంది ఫైనల్? చూడండి, బంగారం వెండి ధరల విషయానికి వస్తే సమీప భవిష్యత్తులో వీటికి పెద్దగా బ్రేకులు లేవనే చెప్తాను. ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. వెండి ధర ఇప్పుడు దాదాపుగా 1,40,000కి చేరువలో ఉంది. ఇక్కడి నుంచి 1,50,000కి చాలా కొద్ది కాలంలోనే జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే బంగారం కూడా రానున్నటువంటి 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే 1,20,000కి ఈజీగా జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని బంగారం వెండిలో ఏది ఎక్కువ స్పీడ్ పెరుగుతుంది అంటే ఆల్మోస్ట్ 2 కూడా ప్యారలల్గా ఒకే లెవెల్లోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లోనూ కూడా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.